ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి, నాదెళ్ల మనోహర్ ఇట్లాంటి వాళ్ళు అందరూ షైన్ అయింది ఎట్లా అంటే వాళ్ళు పవర్ లో ఉన్నటువంటి సందర్భంలో, తెలుగుదేశం పవర్ లో ఉన్నటువంటి సందర్భంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ అప్పచెప్పారు. అప్పుడే బొత్స సత్యనారాయణకి ఒక శాఖ, ఇట్లా వీళ్ళందరూ కూడా ఆ శాఖ మీద ఎప్పటికప్పుడు ఆ సంబంధిత అధికారులతో వాళ్ళతో తమకున్న పరిచయాలతో కాంట్రాక్ట్స్ ఏర్పాటు చేసుకుని అందులో కుంభకోణాల విషయము, అందులో జరుగుతున్నటువంటి పథకాలకు సంబంధించిన లోపాలు ఇవి ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకుని వాళ్ళు ఆ అంశంలో ఏది తేడా వచ్చినా వెంటనే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేవాళ్ళు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి దాని మీద మాట్లాడేవాడు. అది కంటిన్యూస్ గా ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ గా నడిచింది. అది ఈవెన్ అసెంబ్లీలో కూడా వాళ్లే ప్రశ్నలు వేసేవాళ్ళు, వాళ్ళు చర్చను లేవనెత్తేవాళ్ళు. ఆ చర్చలు లేవనెత్తిన తర్వాత అవతల ఆన్సర్ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగినప్పుడు రాజశేఖర రెడ్డి దిగేవాడు. అదొక వ్యూహాత్మక రాజకీయం అనేది రాజకీయంగా చేసేవాడు. షాడో క్యాబినెట్ నడిపారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర అసలు అట్లాంటి ఫార్ములా లేదు. ఈవెన్ తన క్యాబినెట్ ని తనే ఒక సిఇఓ లాగా నడిపాడు. అందరూ అపాయింట్మెంట్ ఇచ్చాడు, జాయిన్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళది ఉద్యోగం అయిపోయింది. 5 ఏళ్ల తర్వాత పింక్ స్లిప్ ఇచ్చి ప్రజలు పంపించేశారు ఆయనతో సహా. అంతే, పింక్ స్లిప్ పాలిటిక్స్ నడిచింది తప్పించి పాలిటిక్స్ ఎప్పుడు చేస్తే వచ్చారని వీళ్ళు వాళ్ళకి సాధ్యం కాలేదు. ఎందుకంటే ఏం చేయాలన్నా సరే ఎవరో ఒకరు పార్టీ మాట్లాడుద్దులే, మీరు అక్కర్లేదులే అని చెప్తుంటే వాళ్ళు ఏం చేస్తారు. అదే తెలుగుదేశం పార్టీ కూడా ఓడిపోయినప్పుడు మొదట్లో షాక్ లో ఉంది. ఒక 1-2 ఏళ్ళు